అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి. స్థాపించబడి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ నెల 20వ తారీఖు ఆదివారం మన ప్రయాణంలో జిఎంఆర్ ఫంక్షన్ నందు గొప్ప బ్రహ్మాండమైన కార్యక్రమం ర్యాలీతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమానికి మనం ఏ విధంగా ఎట్లా హాజరు కావాలా, ఏ విధంగా అనేది దాని గురించి ఈరోజు ఆర్ఎస్ఎస్ సంఘ సభ్యులందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఆ కార్యక్రమం గురించి వారు క్షుణ్ణంగా వివరిస్తారు. కాబట్టి మనమందరం హిందువులం, ఇంట్లోనే కులం, బయటికి పోతే అంతా ఒకటే అనే సిద్ధాంతంతో మనమందరం మన హిందుత్వాన్ని కాపాడుతారా, భవిష్యత్తులో మనము బాగా ముందుకు పోవాలా అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలని వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. చేసిన హిందూ బంధువులందరికీ ఆర్ఎస్ఎస్ సంస్థ ప్రారంభించి 100 సంవత్సరాలు నిలుస్తున్నాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశమంతటా హిందూ సమ్మేళనము అనే కార్యక్రమాన్ని పెద్దలు నిర్వహించినారు. అందులో భాగంగా ఈ నెల 21వ తారీఖున మన బనగానపల్లిలో జరగబోయే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాలనే సదుద్దేశంతో మేమందరూ ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ సంపూర్ణ సహకారాలు అందించి ఆ కార్యక్రమం జయప్రదమయ్యేలాగా ఆర్యవైశ్య సంఘం తరఫున ఆర్యవైశ్య మహిళలు, పెద్దలు అందరూ పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హైందవ సమీకరణలో భాగంగా మన బనగానపల్లిలో కూడా రేపు 21వ తారీఖు జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరుపుకోవడం జరుగుతుంది. మనమందరం కులమతాలకు అతీతంగా మనం ఏ కులమైనా ఏ విశ్వాసం ఉన్నా కానీ మనం ఇంట్లోపల ఉండి బయట మాత్రం మనమంతా ఐక్యత ప్రదర్శిస్తే అన్ని విధాల మన దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. మనం హిందువులు మెజారిటీగా ఉన్నంత కాలం మాత్రమే భారతదేశము ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇంబ్యాలెన్స్ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేంట్రా మరి అంత కాలంగా ఉండడానికి ఏముందిరా అన్నాడు. అంటే చెప్పాడనమాట, స్వతంత్రం హిందూయిజం ఉన్నటువంటి లిబరల్ తీసుకొని ఏ కులంలో లేదు. ఎందుకంటే ప్రతి వానికి స్వేచ్ఛ ఉంది. ఏంటి, మీ కులదేవత, మతదేవత, గ్రామదేవత, ఇవన్నీ ఫ్రీడమ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. ప్రపంచంలో ఆ ఫ్రీడమ్ అనేది దాని విలువ ఎప్పుడు లేనప్పుడు తెలుస్తుంది. ఏమా, ఆ ఫ్రీడమ్ ఉన్న రిలీజన్, ఓన్లీ వన్ రిలీజన్, ప్రపంచంలో ఉన్న రిలీజన్లో ఫ్రీడమ్ ఉన్నది రిలీజన్ ఒక్క హిందుత్వం మాత్రమే. ప్రతి ఒక్క హిందూ సోదరుడు కూడా ఆ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇది కులాలకు, పార్టీలకు అతీతంగా చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క హిందూ సోదరుడు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే ఇందాక పెద్దలు చెప్పినట్లు ఇంట్లోనే మన కులం, ఇల్లు దాటితే మనమంతా హిందువులు, మనమంతా ఐక్యంగా ఉండాలి. అంటే మనమంతా ఐక్యంగా అంటే వేరేటోళ్ళని కొట్లాడాలని కాదు. మన కుటుంబం సభ్యులలో ఎవరికే కష్టం వచ్చా మనం అందరం కలిసి చేసుకుంటుంటాం. అట్లనే ఈ హిందూ అనేది ఉంటుంది కూడా అందరూ ఒక కుటుంబంతో సమానం. సమ్మేళనం అంటే దీనికి మొదటి కారణం ఏమిటి? సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే తల్లిని తల్లిగా చూడడం, తండ్రిని తండ్రిగా చూడడం అనేటువంటిదే సనాతన ధర్మం. కేవలం హిందూ మతంలో మాత్రమే వినిపించేటువంటి శబ్దం ధర్మో రక్షతి రక్షిత. ఉపకారికి మాత్రమే కాదు నువ్వు సహాయం చేయాల్సింది. నీకు ఎవడైతే శత్రువు ఉంటాడో వానికి కూడా నువ్వు సహాయం చేయాలి ఆపదలు ఉన్నప్పుడు. ఇటువంటి విషయాలన్నీ తరచుగా తెలియజేసేటువంటి మతమే హిందూ మతము. ఏంటంటే రేపు 21న జరగబోయే మీటింగ్కు మనం ఎక్కువ ఎంతమందిని గ్యాదర్ కాగలిగితే అంత మంచిది. మనం ఇంచుమించు ఇక్కడే ఒక 100 మంది ఉన్నాం. మనిషికి 10 మందిని రాబట్టగలిగినా 1000 మంది వరకు. అలా గ్రామాల నుంచి వస్తున్నారు, పట్టణంలో అందరూ కలిసి వస్తున్నారు. మనం ఎప్పుడైతే సంఖ్య అక్కడ కనపడతామో మనకు 80% ఏ సమస్యలు రావు. హిందూ సమాజానికి 10 మంది ఉన్నారంటే ఎవడైనా పోవాలి, 10 మందిని రావాలి, ఎవరు పోకూడదు అంటారు. మనకందరికీ తెలిసిన సామెత. అట్లా మనం ఎప్పుడైతే మందిని కనపడతామో దండిగా ఏదైనా ఇట్లా జరిగినప్పుడు చిన్న చిన్న విషయాలకు మన హిందూ బంధువులు ఎవరు అటెండ్ గారు రారు, సరే ఎవరి వ్యాపారాలు వాళ్ళకు ఉంటాయి. ఇట్లా ఏదన్నా స్పెసిఫిక్గా జరిగినప్పుడు ఇట్లాంటి మీటింగ్కు హాజరు కాగలిగామంటే ఆటోమేటిక్గా అవతల వర్గం కూడా వీళ్ళు గుంపున్నారు, వీళ్ళకు వర్గం ఉంది,
వీళ్ళతో కూడా పెట్టుకోకూడదు మనకు అనే ఒక భయం ఉంటుంది. ఆ ఉద్దేశంతో మనం అందరినీ కలుపుకొని పోతున్నాం, మంచిదే. కానీ అవతల వాళ్ళకు కూడా ఆ ఉద్దేశం ఉండాలి. మనకు మాత్రమే ఉంది జాలి, గుణం, దయ, కరుణ, ఇవన్నీ. అవతల వాళ్ళకు లేదు. మరి ఎవరైనా ఒక నాయకుడు మనకు ఏదన్నా మన సమస్యలు వచ్చినప్పుడు స్పందించాలంటే ఎక్కువ సంఖ్యలో పోతే స్పందిస్తారు. రేపు 21 తారీఖు జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరగబోయే హిందూ సమ్మేళనానికి అందరినీ కూర్చుకొని కొంతమందిని మనకు తెలిసిన వాళ్ళను, మన వాళ్ళను, బంధువులను అందరికీ చెప్పి తోలుకుపోయి జయప్రదం చేయాలనుకుంటున్నాం. దైవము దేశము రెండు కూడా సమానంగా వెళ్తేనే ఈ దేశం అనేది సుభిక్షంగా ఉంటుంది. ప్రధానంగా ఇంతవరకు స్వామీజీలు వాళ్ళందరూ చెప్పినట్టుగా సుభిక్షంగా ఉండాలి అంటే హిందూ మతం సుభిక్షంగా ఉండాలి. సుభిక్షంగా హిందూ మతం ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ 21వ తేదీ సమ్మేళనంలో పూజ్య విరజానంద స్వామీజీ గారు వస్తున్నారు. చాలా మంచి వక్త ఆయన. మీరు అందరూ యూట్యూబ్ చూస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి యూట్యూబ్ కొట్టి శ్రీ విరజానంద స్వామి అని కొడితే అచలానంద పీఠము ఆయనది ఒకసారి మీరు విని ఆయన గురించి తెలుసుకొని, ఆయన చాలా మంచి వక్త కాబట్టి ఆయన పూజ్య స్వామీజీ మంచి భాష్యం ఇవ్వగలుగుతారు. కాబట్టి అటువంటి కార్యక్రమంలో మీరందరూ పాల్పంచుకునే అదృష్టాన్ని చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నేను మరీ కోరుకుంటున్నాను. ఆ రోజు కార్యక్రమంలో నా చిన్న సహాయం అంటే 10 గంటలకు ఆ రోజు కార్యక్రమం బిగించేద్దాం. 10 నుంచి 11 సాంస్కృతిక కార్యక్రమం జరిగితే బాగుంటుంది. 11 గంటలకు చుట్టుపక్కల పల్లెలలో మొత్తం అందరూ చేరుకుంటారు 11. అప్పుడు 11 నుంచి 12, 1 గంట వరకు ప్రోగ్రాం పెట్టుకోవచ్చు. 1 తర్వాత భోజన ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుంది. అందరికీ నా వందనములు. ఇప్పుడు అందరూ మాట్లాడినారు. ఖచ్చితంగా మనం 21వ తారీఖు ఆదివారం నాడు భారీ సంఖ్యతో ఆ ప్రోగ్రాం సక్సెస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే పరిస్థితుల్లో మనము, మన పిల్లలు, ఫ్యూచర్ అంతా ఆలోచన చేయాలి. ఎందుకంటే జరగబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో కూడా పరిస్థితి అర్థం కావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనము మన తోటి వాళ్ళను అందరినీ పిలుచుకొని వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాను. హిందూ సమ్మేళనము మనమే కాకుండా మనకు తెలిసిన వారికి, మన ఫ్రెండ్స్, మన పక్కింటి వాళ్ళకి, హిందువులందరికీ, మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి గొప్ప సంఖ్యలో, పెద్ద సంఖ్యలో, అధిక సంఖ్యలో అందరము కలిసి ఆ రోజు జరిగే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసి అన్ని ఊర్లకు కూడా మనమే ఘనంగా చాలా మందిని వచ్చినాము అనే రకంగా ఉండేలాగా అందరూ ఈ కార్యక్రమానికి రావాలని కోరుచున్నాను. రేపు అక్కడ పాల్గొని అంతా ఇది విజయవంతం అయ్యే విధంగా మనం చేయాలని కోరుకుంటున్నాను. మాతాకి వాసవి మాతాకి వాసవి మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మహిళా సంఖ్యగా నమస్మాంజలు. ఈ దేశం వెనకబడినా ముందు ఉండిన మగవాళ్ళు కాదండి. ఈ దేశం ముందుండాలన్నా వెనకబడాలన్నా మహిళా ముఖ్యుడే. కాబట్టి మీరందరూ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రమాదంలో ఉన్నటువంటి దాన్ని కాపాడవలసినటువంటి పరిస్థితి అమ్మా. జిజాబాయి గురించి వింటారు. శివాజీ తల్లి. ఈరోజు శివాజీ పేరు చెప్పుకుంటున్నామంటే ఆ తల్లి చేసినటువంటి త్యాగమే తన కొడుకును త్యాగం చేయడానికి హిందుత్వం కోసం రెడీ అయిపోయింది. మరి అలాంటి పరిస్థితులలో అంటే మన ఒక్కసారి చూడండి జాగ్రత్తగా. సనాతన ధర్మం అని చెప్పారు, ఎక్కడ బిగినయిందో మనకు తెలియదు.